कैसा है? బాగున్నాను సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏరా నీ పాత ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు? ఏమంటున్నారు అర్థం కావట్లేదండి. డాక్టర్ సార్, వీటికి డోసు బాగా తగ్గించవండి. అలాగే సార్. ఎలా ఉన్నావు అలెక్స్? సార్, నా చెల్లెలు. నాకు తెలుసు, ఖైదీల కుటుంబ బాధలు ఉన్నప్పుడు మాకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. ఈ యూనిఫామ్లో ఉన్నందున లిమిట్ దాటి నేను కూడా ఏమీ చేయలేను. అలెక్స్, నీకు సహాయం చేయాలని ఉంటుంది. సార్, అలెక్స్ పెరోల్ని ఇంకొకసారి బోర్డులో పెడితే ప్రభుత్వం వారు అంగీకరించి వదలచ్చేమో కదా? ట్రై చేద్దాం. జరుగుతుందా సార్? ఒకసారి వచ్చి రద్దయిపోయింది కదా. జరుగుతుంది. బీ పాజిటివ్. పోలీస్ రిపోర్ట్ కావాలని వాళ్ళకి మెసేజ్ చేయండి. అలెక్స్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ కూడా తీసుకో. ఓకే సార్. సార్, మనం ప్రయత్నిద్దాం. సార్, రిపోర్ట్ వచ్చింది. ఆహా, అలెక్స్కు పోలీస్ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. మేస్త్రి, ఈ రోజు చెప్పడానికి ఆగొద్దు, వెళ్ళిపో. సార్, 4 బయట ఉన్నారు, 5 మెడికల్ కాలేజీలో ఉన్నారు. నాతో కలిపి 10 మంది, దానిలో ఒకటి తగ్గించండి. రేపు వాసుకి సల్మాన్కి కేసు ఉంది, మర్చిపోవద్దు. అవన్నీ నేను చూసుకుంటాను. బయలుదేరుతాను. సరే, బయలుదేరుతాను. సార్, అలెక్స్, ఇందులో సంతకం పెట్టు. ఏంట్రా ఈరోజు డాన్స్ పాటలు ఏమి లేవా? లేవు సార్. సార్, అలెక్స్, తిరిగి రావాల్సిన డేట్ని మర్చిపోవద్దు. వచ్చే నెల 10వ తారీఖు సాయంకాలం కంతా వచ్చేయాలి. తర్వాత ఏ కేసు లేకుండా జాగ్రత్తగా ఉండు. ఓ, వెళ్తానయ్యా. సార్, నా పేరు అలెక్స్. పెరల మీద బయటకు వచ్చాను, సంతకం పెట్టడానికి వచ్చా. పాత మర్డర్ కేసు. లోపల ఎస్ఐ సార్ని కలిసి సంతకం పెట్టిరా. ఓ, ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలెక్స్, జైల్లో ఉన్నట్టుగానే ఇక్కడ మంచివాడిగా ఉండాలి. ఓ, కేవలం 15 రోజులే ఉన్నాయి, తెలుసు కదా? అర్థమైంది. కేసుతో సంబంధం ఉన్న వాళ్ళతో ఎటువంటి గొడవ పడకూడదు. సరే, సంతకం పెట్టి వెళ్ళు. అలెక్స్, ఏమిటో ఒక ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? ఇది చాలా బాగుంది కదా. హజీనా, ఇక్కడ ఎవరు వచ్చారో చూడు. రా, లోపలికి రా. ఇతనెవరో గుర్తుందా నీకు? లేదు. ఇతనే మన అలెక్స్. ఓ, ఎప్పుడు ఈయన మీ గురించి చెప్తుంటారు. వచ్చి కూర్చోండి. రండి. రా, ఇలా కూర్చో. మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను.